క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. గత పాఠంలో మనము ప్రభువు శత్రువులకు అప్పగించబడే విషయానికి సంబంధించి అనేక సంఘటనల గురించి తెలుసుకుంటూ వచ్చాం. ముఖ్యంగా యూదా తలపెట్టిన ద్రోహాన్ని గురించి మరియు పేతురు పశ్చాత్తాపంను గురించి వింటూ వచ్చాం. ఇక నేటి పాఠంలో మార్కు సువార్త 15వ అధ్యాయము 1 నుండి 41 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. ఇక్కడ శత్రువులు ప్రభువును పిలాతు ఎదుట నిలవబెట్టినట్లుగా చూస్తాం. ఆయనపై మోపబడిన అభియోగాలు, నేరారోపణలను గురించి పిలాతు ప్రభువును అడుగుతూ ఉన్నాడు. ప్రభువు ఏ జవాబు ఇవ్వలేదు. ఇదంతా ప్రభువు శిలువ వృత్తాంతం. పాపం, దుష్టశక్తి యేసును కూడా ముట్టడించడానికి చూసింది. కానీ ప్రభువు మన కోసం పాప ప్రాయశ్చిత్తం చేశాడు. పిలాతు యేసును యూదుల రాజువా అని ప్రశ్నించాడు. ఇందులో పిలాతు యొక్క వైఖరిని గురించి ఎన్నో విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. చివరికి పిలాతు మనుషులను సంతోషపెట్టేవానిగా ఉండి ప్రభువును సిలువకు అప్పగించినట్లుగా చూస్తాం. శత్రులు ప్రభువును ఎంతో నీచాతి నీచంగా హింసిస్తూ, అవమానిస్తూ, హేళన చేస్తూ వచ్చిన అనేక విషయాలను గూర్చి ఇందులో గమనిస్తాం. ముఖ్యంగా ప్రభువు శిలువ మీద పలికిన మాటలను గూర్చి, పడిన యాతనను గూర్చి మరికొన్ని విషయాలను తెలుసుకోబోతున్నాం. ఇక సందేశంలోనికి వెళ్దామా? ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం మార్కు సువార్త 15వ అధ్యాయం. ఏకాగ్రతతో వినండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 1 నుండి 15వ వచనం వరకు. యేసు రోమా అధికారి అయిన పిలాతు ఎదట నిలిచి ఉన్నాడు. ఉదయము కాగానే ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించారు. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అన్నాడు. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరల అన్నాడు, నీవు ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుతున్నారో చూడు. అయినా యేసు మరే ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడ్డాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఇదంతా యేసు శిలువ వృత్తాంతం. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. పాపమనేది ఒక దుష్ట శక్తి. ఈ పాపం యేసును నాశనం చేయాలని ఎంతో విఫల ప్రయత్నం చేసింది. గాని యేసు మన పాప పరిహారార్థమై చేయవలసిందంతా చేశాడు. శిలువపై శ్రమబాధితుడైన యేసు మన నుండి కోరేది సానుభూతి కాదు, విశ్వాసం. దేవుని కృపకు మన విశ్వాసమే ప్రతిస్పందన. రోమాపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడాయనను మృతులలో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఏలయనగా నీతి కలిగేటట్లు మనుష్యుడు హృదయములో విశ్వసిస్తాడు, రక్షణ కలిగేటట్లు నోటితో ఒప్పుకుంటాడు. ఆయనకు నీ హృదయ విశ్వాసం కావాలి, సానుభూతి కాదు. మార్కు సువార్త 15వ అధ్యాయంలో యేసు జీవితములోని పరాకాష్ఠ సన్నివేశమున్నది. నిత్యత్వము నుండి సృష్టి అంతా, దేవుని సంకల్పమంతా శిలువ దిశగా పయనిస్తుంది. జగత్పునాది నుండి వధించబడిన దేవుని గొర్రెపిల్ల యేసే. 1 కొరింథీ 15వ అధ్యాయం 3-4 వచనాలలో సువార్త అంటే ఏమిటో పౌలు నిర్వచిస్తున్నాడు. నాకివ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించాను. అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందాడు,
సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. ఇదే సువార్త. యేసు చేసింది సువార్త. నీవు రక్షణ కోసం చేయవలసింది, చేయగలిగింది ఏదీ లేదు. మన స్వనీతి, మన సత్క్రియలు రక్షణకు ఎంతమాత్రమూ పనికిరావు. క్రీస్తునందే దేవుడు మనకు నీతిని అనుగ్రహిస్తున్నాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడడానికి ఆయన లేపబడ్డాడు. యేసుకు సన్నిహెద్రిను సభ అంతా కలిసి మరణశిక్ష విధించగలదు గాని దానిని అమలుపరిచే అధికారము వారికి లేదు. అది రోమా ప్రభుత్వ అధికారి చేతిలో ఉంది. తాము విధించిన ఈ శిక్షను రోమా అధికారి అమలుపరచవలసి ఉంది. పిలాతు రోమా గవర్నరు. ఆ సమయంలో పిలాతు యెరూషలేములోనే విడిది చేసి ఉన్నాడు. అతని ముఖ్యస్థలం కైసరయ్య. కైసరయ్య సముద్ర తీరాన నిర్మించబడిన అందమైన నగరం. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పిలాతుకు యెరూషలేమంటే బొత్తిగా ఇష్టం లేదు. పండగ సమయాలలో పిలాతు యెరూషలేముకు వస్తాడు. అల్లర్లు, తిరుగుబాట్లు జరగకుండా బందోబస్తు చేయడానికి మాత్రమే పిలాతు యెరూషలేముకు వస్తాడు. లేకపోతే రానే రాడు. 1000 సంవత్సరాలు రోమక సామ్రాజ్యం నిలిచి ఉన్నదంటే అందులో రహస్యమిదే. ఎట్టి తిరుగుబాటునైనా ఉక్కుపాదంతో అణిచివేస్తారు. పిలాతు రాజకీయాలలో ఆరితేరినవాడు. అతనికి కావలసింది న్యాయం కాదు, అధికారం. యేసు నిర్దోషి అని అతనికి తెలుసు. యేసును విడుదల చేతామని ఉంది. కాని మతనాయకులను ఏదో విధంగా తృప్తిపరచి వారి నోళ్లు ముయ్యాలి. అది పిలాతు రాజకీయం. కాని యేసు తను ఆశించినట్లు తనతో సహకరించటం లేదు. యేసు తను చెప్పినట్లు వింటే తాను మతనాయకులకు ఎలాగైనా నచ్చచెప్పగలడు. పిలాతు చౌకబారు రాజకీయాలతో ఆడుకుంటున్నాడు. ఇరుపక్షాలను తృప్తిపరుస్తామంటే కుదరదు. నీవు యూదులకు రాజువా అంటే యేసు అవును అని జవాబిచ్చాడు. ఒక నేరస్తుడు తన ఎదట నిలిచి తనను తాను సమర్థించుకునే ప్రయత్నం కూడా చేయటం లేదు. ఇదెక్కడి విడ్డూరం! ఈ ఖైదీ విచిత్ర వ్యక్తి. ఎందుకని ఏమీ మాట్లాడడు? దీనికి కారణమేమిటి? పిలాతు తెలుసుకోగోరాడు. పిలాతు యేసును చాటుకు తీసుకుపోయి మాట్లాడాలని చూచాడు. మళ్ళీ బయటికి వస్తున్నాడు. కాలుగాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. యేసును విడిచిపెట్టడానికి పిలాతుకు ఒక ఉపాయం స్ఫురించింది. 6వ వచనం, ఆ పండగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించేవాడు. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉన్న బరబ్బ అనే ఒకడున్నాడు. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేస్తూ వచ్చిన ప్రకారము చెయ్యాలని అడుగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించారని పిలాతు తెలుసుకొని అడిగాడు, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుతున్నారా? అతడు బరబ్బను తమకు విడుదల చెయ్యాలని జనులు అడిగేటట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించారు. ప్రియ శ్రోతలు వింటున్నారా? బరబ్బా అనేవాడు హంతకుడు, తిరుగుబాటు నాయకుడు. అతడు యావజ్జీవ ఖైదీ. అతణ్ణి కూడా ఇతరులతో సిలువ వేయవలసి ఉంది. బరబ్బా కోసం సిద్ధం చేయబడిన సిలువ మీదికి యేసును ఎక్కించారు. ఇది అనూహ్యమైన సంఘటన. పిలాతుకు తెలుసు, యేసు మీద మోపబడిన నేరాలలో అన్నీ అబద్ధాలే. చెరసాల నిర్బంధంలో ఉన్న నేరస్తుడు పిలాతుకు దొరికాడు. యేసు, బరబ్బా, ఈ ఇద్దరిలో మీకెవరు కావాలో కోరుకోండి. బరబ్బా విడుదల కోసం ప్రజలు అడుగుతారని పిలాతు ఊహించలేదు. ప్రజలు ఇంత నీచమైన అగాధానికి దిగుతారని అతడనుకోలేదు. మత రాజకీయాలు ఎంత అధమాధమ స్థితికి దిగజారుతాయో చూచి పిలాతు విస్తుపోయాడు. చివరికి ప్రజల్నే నేరుగా అడుగుతున్నాడు. 12 నుండి 15వ వచనం వరకు. అందుకు పిలాతు,
అలాగైతే యూదుల రాజని మీరు చెప్పేవాణ్ణి నేనేమి చేసేది? ఈ విధంగా పిలాతు వారిని మరల అడిగాడు. వారు కేకలు వేస్తూ అన్నారు, అతణ్ణి సిలువ వెయ్యి. అందుకు పిలాతు అన్నాడు, ఎందుకు? అతడే చెడు కార్యం చేశాడు. వారు అతణ్ణి సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేశారు. పిలాతు జనసమూహమును సంతోషపెట్టడానికి మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయబడడానికి అప్పగించాడు. గుంపు మనస్తత్వం ఇక్కడ పనిచేస్తున్న తీరు గమనించండి. గుంపు మనస్సుకు ఆలోచన ఉండదు, హేతువు ఉండదు. సిలువ వెయ్యి, సంహరించు అనే నినాదమొక్కటే వినపడుతోంది. ఎందుకు సిలువ వెయ్యాలి అనే దానికి జవాబు లేదు. సరే, పిలాతు బరబ్బాను విడుదల చేసి యేసును సిలువకు అప్పగించాడు. 16 నుండి 20వ వచనం వరకు. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యము అనే అధికార మందిరము లోపలికి తీసుకొని పోయి సైనికులనందరినీ సమకూర్చుకున్న తరువాత ఆయనను ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తలపై పెట్టి, యూదుల రాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగారు. రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళూని ఆయనకు నమస్కారం చేశారు. వారాయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయటానికి తీసుకువెళ్ళారు. నీ వంటి వారు లేరిలలో యేసయ్యా, నీవే మాదు రక్షణకర్తవు యేసయ్యా. నీ సిలువ శక్తినే ఆశ్రయింతుము యేసయ్యా. నీ పునరుత్థానమే నిత్య జీవము యేసయ్యా. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. శాపములన్నీ విమోచించితివి, మా రోగములకు స్వస్థత చేకూర్చితివి. పరిశుద్ధాత్మను స్వాస్థ్యముగా నిచ్చితివి. శక్తియు మహిమయు స్తోత్రములకు అర్హుడవు. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. ప్రతివాని మోకాలు నీ నామమున వంగును,
ప్రతివాని నాలుక యేసు ప్రభువని ఒప్పుకొనును. పరలోకమందున్న భూమి యందున్న వారిలో పరలోక తండ్రి అధికముగా హెచ్చించును. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. సింహాసనం నిరంతరం నిలచునది, నీ రాజదండము న్యాయార్థమై ఏలునది. నీతిని ప్రేమించి దుర్నీతి ద్వేషించువాడవు, నిత్యానంద తైలాభిషేకం నొందినావు. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, సర్వాధికారివి, సర్వాధికారివి. ప్రియ శ్రోతలు చూచారా, పిలాతు ప్రజల కేకలకు లొంగిపోయాడు. యేసును చేజేతులా శిలువకు అప్పగించాడు. నిష్కళంకుడు, నిరపరాధి, నీతిమంతుడు నిష్కారణంగా హత్యగావించబడ్డాడు. రోమా న్యాయశాస్త్రం ఎంతో ప్రఖ్యాతిగాంచింది గాని యేసును సిలువ వేసింది. అయితే నేను పాపిని, నీవు పాపివి. యేసు మన కోసమే మన స్థానాన్ని తాను ఆక్రమించాడు. అదే ఆయన సిలువ వేతకు కారణం. సిలువ వేతకు ఆయనను సిపాయిల చేతికి అప్పగించారు. వారు క్రూరులు. అమానుషంగా ఆయనను చిత్రవధ చేయసాగారు. తమకిష్టమొచ్చినట్లు నేరస్తులను కొడతారు, కసిదీర పొడుస్తారు, ఆట వస్తువును చేసి ముద్దాయి ప్రాణాలతో చెర్లాటలాడుతారు. కండ్లు మూసి పిడిగుద్దులు గుద్దుతూ నిన్నెవడు కొట్టాడు చెప్పు అని అడుగుతారు. అపహాస్యం చేస్తారు. అప్పుడు ప్రభు వయస్సు 33 సంవత్సరాలు, మంచి బలమైన శరీరం. కాని కొట్టి కొట్టి ఆయన శరీరాన్ని మాంసపు ముద్దగా చేశారు. ఆయనను వేళాకోళం చేస్తూ యూదుల రాజా శుభం అని నినాదాలు చేశారు. ఆయన మీద ఉమ్మేశారు. ఆయన చేతిలోని రెల్లు రాజదండం అంటూ ఆయన తలపైని ముండ్ల కిరీటమే సార్వభౌముని మకుటమని హాస్యమాడారు. మామూలు మానవ విద్వేషాన్ని మించిన క్రౌర్యం ఇది. అదొక శాడిస్ట్ గుంపు. 21వ వచనం. కురేనీయుడైన సీమోను అనే ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున వెడుతూ ఉండగా ఆయన శిలువను మొయ్యటానికి అతన్ని బలవంతం చేశారు. అతడు అలెగ్జాంద్రుకు, రూపుకు తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చారు. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థం. అంతటా బోళము కలిపిన ద్రాక్షరసము ఆయనకిచ్చారు గాని ఆయన దానిని పుచ్చుకొనలేదు. వారాయనను సిలువ వేసి
ఆయన వస్త్రముల భాగము ఎవరికి రావాలో అని చీట్లు వేసి వాటిని పంచుకున్నారు. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలైంది. యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును రాసి పైగా ఉంచారు. కుడివైపున ఒకణ్ణి, ఎడమవైపున ఒకణ్ణి, 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేశారు. అప్పుడు ఆ మార్గమున వెడుతున్నవారు తమ తలలూపుతూ, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టేవాడా, సిలువ మీది నుండి దిగి నిన్ను నీవు రక్షించుకో అని చెప్పి ఆయనను దూషించారు. అలాగే శాస్త్రులు, ప్రధాన యాజకులు అపహాస్యము చేస్తూ, వీడు ఇతరులను రక్షించాడు, తనను తాను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజైన క్రీస్తు ఇప్పుడు సిలువ మీది నుండి దిగి రావచ్చు, అప్పుడు మనము చూచి నమ్ముతాము అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించారు. ఉత్తరాఫ్రికా నుండి వచ్చిన సీమోను కురేనీయుడు యెరూషలేములో పస్కా పండగలో పాల్గొనడానికి వచ్చాడు. ఆ సమయంలో సిపాయిలకు ఇతడు దొరికాడు. అతని చేత యేసు సిలువను బలవంతాన మోయించారు. యేసు పట్టణద్వారం వరకు తన సిలువను మోస్తూ వచ్చాడు. గొల్గొతా కపాలం రూపంలో కనిపిస్తుంది, అది కల్వరి. ద్రాక్షరసంతో బోళం కలిపారు. చావబోయే వ్యక్తికి బాధ తెలియకుండా మెదడును మొద్దుబారిపోయేటట్లు చేస్తుంది. ఈ బోళం మిశ్రమం అందుకే వాడతారు. బోళం మరణానికి సంకేతం. వారాయనను సిలువ వేసిన తరువాత ఆయన అంగీ కోసం చీట్లు వేశారు. సిలువ వేతను గురించిన వివరాలు దేవుడు మనకు పూర్తిగా చెప్పలేదు. చెబితే మనము భరించలేము, వినలేము. కీర్తనలు 22:18 ఇక్కడ అక్షరాలా నెరవేరింది. నా వస్త్రములు వారు పంచుకున్నారు, నా అంగీ కోసం చీట్లు వేస్తున్నారు. ఉదయం 9 గంటలకు వారు యేసును సిలువ వేశారు. సిలువ మీది విలాసం హెబ్రీ, గ్రీకు, రోమా అనగా లాటిను భాషల్లో రాయబడింది. యూదులకు రాజు అనే విలాసమది. అది వేళాకోళంగా, నర్మగర్భంగా రాయబడింది. వారు ఆయనను రాజుగా తిరస్కరించారు. సిలువ మీద 2 దొంగల మధ్య యేసు సిలువ వేయబడ్డాడు. యెషయా గ్రంథం 53:12 ఈ విధంగా నెరవేరింది. అతిక్రమము చేసే వారితో ఎంచబడిన వాడయ్యాడు. దొంగ అన్నట్లు యేసు ప్రభు సిలువ మీది నుండి దిగి తనను తాను రక్షించుకుంటే మనకు రక్షణ కలిగేది కాదు. 33-41 వరకు, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మింది. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని అర్థం. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, అదిగో ఏలియాను పిలుస్తున్నాడు అన్నారు. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజీ చిరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి అన్నాడు, తాళండి, ఏలియా ఇతన్ని దింపటానికి వస్తాడేమో చూతాము. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగింది. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడవటము చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాడు. కొందరు స్త్రీలు దూరము నుండి చూస్తూ ఉన్నారు. వారిలో మగ్దలేనే మరియా, చిన్న యాకోబు, యోసే అనే వారి తల్లి అయిన మరియా, సలోమే ఉన్నారు. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి పరిచారము చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారిలో ఉన్నారు. శ్రోతలు వింటున్నారా? యేసు శిలువ మీద 6 గంటలు వేలాడుతూనే ఉన్నాడు. ఉదయం 9 నుండి 12 గంటల వరకు, తిరిగి 12 నుండి 3 గంటల వరకు ఏమి జరిగిందో చూడండి. మొదటి 3 గంటలు భౌతికమైన వెలుగు ఉంది.
చివరి 3 గంటలు భౌతికమైన చీకటి ఉంది. అయితే ఆధ్యాత్మికంగా మొదటి 3 గంటలు చీకటి, చివరి 3 గంటలు ఆధ్యాత్మిక వెలుగు. మొదటి 3 గంటల్లో మానవుడు తాను చేయగలిగిన కీడంతా చేశాడు. ఆయనను అందరూ దూషించారు, గేలి చేశారు. చివరి 3 గంటల్లో దేవుడు పనిచేశాడు. యేసు పాపి కొరకు బలియాగమయ్యాడు. 2 కొరింథీ 5:19 దేవుడు అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకున్నాడు. శిలువ మీద చివరి 3 గంటల్లో దేవుడు చేసిన గొప్ప కార్యమిది. కీర్తనలు 69:21 క్రీస్తు నెరవేర్చాడు. నాకు దప్పి అయినప్పుడు తాగటానికి చిరకనిచ్చారు. యేసు స్వచ్ఛందంగా తన ఆత్మను అప్పగించుకున్నాడు, చనిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆలయములో తెర చినిగినప్పుడు యాజకులు స్వయంగా చూచారు. అపొస్తలుల కార్యములు 6:7 యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడ్డారు. యేసు ప్రాణం విడిచినప్పుడు సరిగ్గా అదే ఘడియలో దేవాలయములో తెర పైనుండి నడిమికి చిరిగింది. తెర అంటే యేసు ప్రభువు యొక్క శరీరమే. తెర యేసు దేవుని యొక్క మానవతను చూపుతుంది. యేసు మరణమే మనల్ని దేవుని వద్దకు తెచ్చింది. శతాధిపతి అన్యుడైనా యేసే దేవుని కుమారుడు అని గుర్తించాడు. కొందరు స్త్రీలు యేసుతో ఆశాంతము ఉండి తమ భక్తి ప్రేమలను వెల్లడించారు. ఇప్పుడు మనం 41 వరకు వచ్చాము. మిగతా వచనాలు వచ్చే పాఠంలో వినండి. అందాక సెలవు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రియులారా, ఇంతవరకు ఈ సందేశం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక మేలులు పొందుకొని ఉన్నారని భావిస్తున్నాం. ఈ పాఠమంతటిలో పిలాతును గూర్చి ఎన్నో విషయాలను తెలుసుకొని ఉన్నాం. పిలాతుకు న్యాయం కంటే కూడా అధికారం ముఖ్యం. పిలాతు యేసుకు న్యాయం చేయలేదు, తన పదవి అధికారాలకు న్యాయం చేసుకున్నాడు. ప్రియులారా, మనము పిలాతు యొక్క వైఖరిని గురించి వింటూ వచ్చాం. పిలాతు మనుషులను సంతోషపెట్టేవానిగా ఉన్నాడే తప్ప సత్యాన్ని కాపాడాలనే మనసు ఎంతమాత్రమూ అతనిలో లేదు. యేసును నేరుగా శత్రువులకే అప్పగించి బాధ్యత విస్మరించాడు. ప్రభువు శత్రువుల చేతిలో ఒక మాంసపు ముద్దగా మారాడు. ప్రభువు మరణానికి సంబంధించి ప్రతి వచనము అక్షరాల నెరవేరినట్లుగా చూశాం. ప్రియులరా, ఒకటి మాత్రం వాస్తవం. ప్రభువు మరణము ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. లోక రక్షణార్థమై దేవుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. ఆయన కలువరి శిలువలో మరణించడం ద్వారా నీకు నాకు రక్షణ దొరికింది. ఇలాంటి గొప్ప రక్షణ నువ్వు సొంతం చేసుకుంటున్నావా? అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.